హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. యువతను కమ్మిస్తున్న బ్రెయిన్ ఫాగ్, దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఒక్కోసారి రాత్రంతా హాయిగా నిద్రపోయినా రోజంతా చికాగ్గా ఉంటుంది. తెలియకుండా అలసట, విసుగు, సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక అయోమయానికి గురవుతుంటారు. దీని వెనుక అసలు కారణం చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అదేంటో తెలుసుకుందాం. రాత్రంతా హాయిగా నిద్రపోతున్నా కొంతమందికి ఉదయం నిద్రలేచిన తర్వాత బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. చుట్టూ పొగలు కమ్ముకున్నట్లు ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? రాత్రంతా నిద్రపోయినప్పటికీ ఉదయం లేచిన తర్వాత మనసంతా అల్లకల్లోలంగా ఉంటుంది. మీరు మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండదు. ఏం మాట్లాడుతున్నారో తెలియక ట్రాక్ కోల్పోతుంటారు. ఇలాంటి లక్షణాలు ఎందుకు కనిపిస్తాయో తెలుసా? ఈ లక్షణాలను కనిపిస్తే మెదడుకు సంబంధించిన సమస్య ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. దీనిని వైద్య పరిభాషలో బ్రెయిన్ ఫాగ్ అంటారు. అంటే మెదడు లోపల పొగమంచు అని అర్థం. నిజానికి మెదడులో శీతాకాలంలో మాదిరిగా పొగమంచు ఉంటుందని దాని అర్థం కాదు. మెదడులో ఓ ముసుగు లాంటిది అడ్డుపడుతుందని అర్థం. బ్రెయిన్ ఫాగ్ సమస్యతో ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రభావితం అవుతున్నారు. ఇది ఇలా ఉంటే జ్ఞాపక శక్తి బలహీనపడుతుంది, మాట్లాడడంలో స్పష్టత ఉండదు, నిర్ణయాలు ఆలస్యంగా తీసుకుంటారు, అలసటగా అనిపిస్తుంది, ఏ పని మీద ఏకాగ్రత పెట్టడం కష్టంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. మెదడు పొగమంచు వదిలించుకోవడం ఎలా అనే ప్రశ్నకు సమాధానం నిద్ర మాత్రమే. అవును, నిద్రకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. రోజుకు 7-8 గంటలు నిద్రపోవాలి. నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ చూసి అలవాటు మానేయాలి. యోగా చేయాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే బ్రెయిన్ ఫాగ్ నుంచి బయటపడడానికి వ్యాయామం చాలా అవసరం. ఇది మెదడు కణాలను తాజాగా ఉంచుతుంది, యాక్టివేట్ చేయబడతాయి. వ్యాయామం చేయడం వల్ల శరీరం తేలికగా మారుతుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. బ్రెయిన్ ఫాగ్ నుండి బయటపడాలంటే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినడం మానేయాలి. కూరగాయలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ప్రశాంతమైన నిద్ర, ప్రశాంతమైన ఆలోచనలు, మొబైల్ ఫోన్లు కొంచెం దూరంగా ఉండడం వల్ల బ్రెయిన్ ఫాగ్ నుంచి కొంతవరకు తప్పించుకోవచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.